హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాట్రిక్ కరిత. ఈ వీడియోలో ఇండియాలో ఉన్న రివర్ సిస్టమ్ అనమాట. హిమాలయన్ నదీ వ్యవస్థ అని చెప్పేసి ఉంటుంది కదా, హిమాలయన్ రివర్ సిస్టమ్. అందులో ముఖ్యంగా 3 రివర్స్ ఉంటాయి: సింధు రివర్, బ్రహ్మపుత్ర రివర్, గంగా రివర్. ఈ 3 రివర్స్ గురించి, దాని యొక్క బర్త్ ప్లేసు, డెత్ ప్లేసు మ్యాప్ యానిమేషన్ ద్వారా ఈ వీడియోలో కంప్లీట్గా చూసేద్దాం. మీకు కంప్లీట్ డీటెయిల్ ఒక్కొక్క రివర్ గురించి కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి చూసేయండి. ఓకేనా? నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేస్తారు కదా, చేయండి ప్లీజ్. అలాగే వీడియోకి లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ సింధు రివర్. అయితే ఈ సింధు రివర్లో ముఖ్యమైన ఉపనదులు ఏంటి అంటే జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ అనమాట. ఈ 5 ఉపనదుల గురించి కంప్లీట్ వీడియో ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒక్కసారి ఆ లింక్ పైన క్లిక్ చేసి చూడండి. సింధు రివర్ గురించి కంప్లీట్గా ఉంటుంది. ఇక సింధు రివర్ వచ్చేసి దీని యొక్క బర్త్ ప్లేస్ ఏంటో చూద్దాము. ఇక్కడ మ్యాప్లో చూసుకున్నట్లయితే ఈ టిబెట్లోని మానస సరోవరం దగ్గరలో ఉన్న హిమనీవదం పోకర్చు అనే ప్లేస్లో జన్మిస్తుంది. ఇలా ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చి పాకిస్తాన్లో, తర్వాత అరేబియా సముద్రంలో ఎండ్ అవుతుందన్నమాట. ఇది పాయింట్. మరి ఇండియాలో ఎక్కడ దీని యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇండియాలో చూసుకున్నట్లయితే ఈ లడక్ అనే ప్రాంతంలోని తాంచోక్ వద్ద ఇది ఎంట్రీ ఇస్తుందన్నమాట ఇండియాలోకి. నెక్స్ట్ పాకిస్తాన్ నుంచి ఎండ్ పాయింట్ ఏంటి అంటే అరేబియా సముద్రం. ఎక్కడ అంటే పాకిస్తాన్లోని కరాచీ వద్ద ఇది ఎండ్ అవుతుందన్నమాట, అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇది సింధు రివర్ యొక్క బర్త్ ప్లేస్, డెత్ ప్లేస్. ఓకేనా? కంప్లీట్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, టోటల్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మపుత్ర రివర్. ఈ బ్రహ్మపుత్ర రివర్ని అస్సోం దుఃఖదాయిని అంటారనమాట. మరి బ్రహ్మపుత్ర రివర్ యొక్క బర్త్ ప్లేస్ ఏంటి, డెత్ ప్లేస్ ఏంటో చూద్దాము మ్యాప్ ద్వారా. అయితే ఈ బ్రహ్మపుత్ర నది హిమని నదం అనమాట. ఇక్కడ షాచెమ్ యంగ్డంగ్ అనమాట, టిబెట్లోని షాచెమ్ యంగ్డంగ్ దగ్గర జన్మించి అరుణాచల్ ప్రదేశ్లో ఎంట్రీ ఇస్తుందన్నమాట ఇండియాలో. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం అనమాట, అస్సోం రాష్ట్రాల గుండా బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. బంగ్లాదేశ్ నుంచి ఈ బంగాళాఖాతంలో కలుస్తుందన్నమాట. ఇది షాచెమ్ యంగ్డంగ్. మరి ఎక్కడ దీని యొక్క ఎండ్ పాయింట్ తెలియాలి కదా. దీని యొక్క ఎండ్ పాయింట్ వచ్చేసి డాబిన్ షా బాజ్పూర్ దీవుల వద్ద ఇది ఎండ్ అవుతుందన్నమాట. ఓన్లీ ఈ వీడియోలో బర్త్ ప్లేస్, డెత్ ప్లేస్ చూద్దాము. ఎందుకంటే ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్, అలాగే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి గంగా రివర్. ఈ గంగా రివర్ 2 నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది. ఒకటి అలకనంద, 2 భగీరథి అనమాట. ఇక్కడ ఈ లైన్ చూసుకున్నట్లయితే ఇలా అలకనంద, భగీరథ ఒక దగ్గర కలుస్తాయన్నమాట. ఆ కలిసే ప్లేసే దేవప్రయాగ. అక్కడ గంగా నది అనేది పుడుతుంది. దాని యొక్క బర్త్ ప్లేస్ ఏంటి? దేవప్రయాగ. ఇలా గంగా నది అనేది పుడుతుందన్నమాట ఇండియాలో. సో ఇండియా నుంచి బంగ్లాదేశ్లోకి ప్రవేశించి ఇలా మ్యాప్లో చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్లో స్టార్ట్ అవుతుంది దేవప్రయాగ. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ బీహార్, జార్ఖండ్, నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో నుంచి నెక్స్ట్ బంగ్లాదేశ్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఎక్కడ? బ్రహ్మపుత్ర నది దగ్గర ఇది కలుస్తుంది. ఎక్కడ కలుస్తుంది బ్రహ్మపుత్ర నది వద్ద అంటే ఇక్కడ ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ జాయింట్ అయింది కదా ఈ బ్రహ్మపుత్ర రివరు, అలాగే గంగా రివరు. ఈ 2 ఎక్కడ కలుస్తాయి? మరి ఈ 2 కలిసే ప్లేస్ ఒకటి ఉంటుంది. ఆ ప్లేస్ వచ్చేసి గొలుండో అనమాట. గొలుండో వద్ద ఈ 2 మీట్ అయ్యి లాస్ట్లో బంగాళాఖాతంలో కలుస్తాయి. లాస్ట్లో ఎక్కడ కలుస్తుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది దీని పాయింట్ అంటే డాబిన్ షా బాజ్పూర్ దీవులు. ఇంకా చాలా రివర్స్ ఉన్నాయి కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఎక్స్ప్లెయిన్ చేయమంటే. మీకు ఎలాంటి క్లాసెస్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇలా మ్యాప్ యానిమేషన్ ద్వారా ఎలా ఉందో చెప్తే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయొచ్చు కదా, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకో విషయం ఏంటి అంటే నా ఛానల్లో ఇండియన్ హిస్టరీ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్.